మన కార్యకర్తలు మన అభిమానులు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడం మిగిలించేశారు. దాంతో ఆ ప్రయోజనం పొందిన సొంత వాళ్ళు కూడా వ్యతిరేకించడం మిగిలించేశారు. ఇది 14-19లో ఓటమికి కారణం. అంటే ప్రజలకి సదుపాయాలు దూరమైనవి, వీళ్ళ దందా పెరిగిపోయింది. అక్కడ ప్రభుత్వం చేసే తప్పు ఏవైతే సంక్షేమ పథకాలు రిస్ట్రిక్ట్ చేస్తుందో ఆ రిస్ట్రిక్షన్ లో కూడా బెనిఫిషరీస్ ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళే అవుతున్నారు, మిగతా వాళ్ళు ఒమిట్ అవుతున్నారు. దాంతో వాళ్ళల్లో వచ్చిన కోపం జగన్కి అధికారం తెచ్చిపెట్టడానికి కారణమైంది. సంక్షేమ పథకాలు నవరత్నాలు నమ్మారని నేను అనుకోను. ప్రభుత్వం మీద ద్వేషం పెరిగింది. ప్లస్ అప్పుడే పవన్ కళ్యాణ్ విడిగా విభేదించి పోటీ చేయటం, అతని తర్వాత అన్యాపదేశంగా జగన్ ఓడగొట్టండి అంటున్నా సరే చంద్రబాబు నాయుడు అయితే గెలిచి మనం అనలేదు కదా. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా పడింది. అన్ని కర్ణుడి చావుకు 100 కారణాలు అంటే ఆ రోజున ఓటమి అనేక కారణాలు. ఇంకోటి బీజేపీతో విభేదించడం, మోడీ మీద ఏమో ప్రపంచం అంతా ఆదరణ పెరుగుతుంటే వీళ్ళు మోడీతో గొడవ పెట్టుకోవడం, ఆ మోడీని నాశనం కావాలని కోరుకోవడం కూడా వన్ ఆఫ్ ద సెక్షన్. అట్లా కాపు సెక్షన్ దెబ్బతింది, బ్రాహ్మణ సెక్షన్ దెబ్బతింది, ఇట్లా కొన్ని సెక్షన్స్ దెబ్బతింటాం. ఇది మొత్తం కలిపితే జగన్ అధికారులు. జగన్ టైంలో కొంతమంది నాయకులు చేసిన అది అత్యుత్సాహం, వాళ్ళ నోటి దూల, వాళ్ళ ఓవర్ యాక్షన్ డైలాగు, వాళ్ళు కొంతమంది తిన్నారు. కొంతమంది ఇప్పుడు స్టేట్ లెవెల్లో జగన్ ఇసుకని కంట్రోల్ చేస్తే ఇక్కడ కింద లెవెల్లో తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి ఇంపాక్ట్ ఏవైతే ఉంటుందో అది నలుగురు తిన్నా 10 మంది తిన్నా, అట్లనే అందరూ